చెప్పలేదు ఇవాళ. ఏంటది? కాకి కాకి ఏంటి కాకి స్టోరీ? చిన్నప్పుడు ఏదో చెప్పారు మీరు, చిన్నప్పుడు ఒక సంఘటన అయిందని. అది బాలుగారితో. బాలుగారితో బాలుగారి దగ్గర నేను చెప్పాను కదా సింగర్ అవుదాం అనుకున్నానప్పుడు. ఎప్పుడు అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళా ఆయన దగ్గరికి. నువ్వు పాడడానికి పనికిరావు పో అన్నారు. సో పో అన్న తర్వాత ఒక 4 to 5 ఇయర్స్కి మళ్ళీ ఆయనతోనే ఫస్ట్ డ్యూయట్ పాడింది. ఆయనకి ఇద్దరు మూవీలో, అది అది కోటి గారిది. అప్పుడు కాకి కోకిల ఎప్పుడైంది అన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే అప్పుడు పాట రాకుండా ఇంత పాట ఎలా వచ్చింది, ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది. అంటే ఆ వాయిస్ కి నేను ఆయన దగ్గర ఫస్ట్ పాడిన వాయిస్ కి సంబంధం లేదు అసలు. గాడిదలాగా కన్న కఠోరంగా ఉంది అని అనేవారు అప్పుడు, కాకిలా ఉంది అని. సో సడన్లీ హౌ ఇట్ బికేమ్ అని ఆయనకి ఆశ్చర్యం. సో కోటి గారు, అఫ్ కోర్స్ కీరవాణి సార్ ఆశీస్సులు, అవునండి, రాజమౌళి గారి ఆశీస్సులు, అండ్ అందరి కోటి గారి ఆశీస్సులు అందరివి ఉన్నాయి శ్రీలేఖ గారికి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు తెలుసు కదా, నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ అయిన సందర్భంగా 25 కంట్రీస్లో నేను షోస్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. సో ఆల్మోస్ట్ 7 కంట్రీస్ పూర్తయినాయి. సో అదొకటి జరుగుతుంది. ఇందాక మిమ్మల్ని ఎన్ని సినిమాలు అన్నాను చూడండి, ఆ 25 లెక్క పెట్టుకుని. మీకు లాస్ట్ టైం ఏదో 25 అని చెప్పినట్టు నాకు గుర్తు. 25 ఇయర్స్ మీకే 25 ఇయర్స్ కనిపిస్తుంటే మరీ టూ మచ్. సో ఏం చేస్తారు శ్రీలేఖ గారు మీరు, అంటే టు కీప్ యువర్ స్పిరిట్స్ హై, మీ ఏం ఫుడ్ తీసుకుంటారు రోజు? ఫుడ్ నన్ను అడిగారంటే మాత్రం మీకు చాలా చిరాకేసేస్తుంది, అసేం వేస్తుంది. నేను తినే ఫుడ్ చెప్తాను. తినరా? తింటా. ఇలాంటి ఫుడ్ తింటూ ఇలా ఉన్నారా అంటారు. ఏం తింటారు అసలు? రోజుకి ఒక 2-3 థమ్స్అప్స్ తాగుతాను. థమ్స్అప్ లేనిది నేను ఉండలేను. బిగ్ ఎడిక్ట్. సో వాటర్ ఇంటేక్ ఒక 1/2 లీటర్ ఉంటుంది అంతే. సో చికెన్ ఆపోజిట్ చెప్తున్నారు. చికెన్ కంపల్సరీ, డ్రై చికెన్, KFC చికెన్, అండ్ అలాగే అంటే వెరీ రెగ్యులర్ ఫుడ్ అనమాట. అసలు నైట్ ఒక రోజు తింటాను, లేకపోతే లేదు. మధ్యాహ్నం తింటాను, లేకపోతే లేదు. ఈ కొత్త మోడల్ చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి శ్రీలేఖ గారిలో మనం కూడా పాడొచ్చని చెప్పి. చాక్లెట్స్, డైరీ మిల్క్ కనపడితే, లేకపోతే చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడితే ఉండలేరు. రేపు నుంచి తినకూడదని ఇవాళ ఉట్టి పెట్టేసుకుంటాను. రేపే కదా అని మళ్ళీ ఇవాళ తినేసి. చీటింగ్, ఆల్ చీటింగ్. బట్ కంపల్సరీ ఐ డూ వర్కౌట్ మాత్రం చేస్తాను, జిమ్కి వెళ్తాను. ఇంకా మొత్తం అకంప్లిష్డ్ మీరు అయితే సినిమా డైరెక్షన్ ఒకటే చేయాలి నెక్స్ట్. అది అలాంటివి అనుకున్నారు? చాలా మంది అడిగారు కానీ ఐ డోంట్ వాంట్ టు గో టు ఇన్ దట్. బికాజ్ మీకు చాలా మంచి పర్సెప్షన్ ఉంది, మీకు పట్టు ఉంది, క్రాఫ్ట్ మీద పట్టు ఉంది, నేర్చుకునే గుణం ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు అదో సపరేట్. సో మ్యూజిక్ డైరెక్షన్ మీరు ఇంకా కుమ్మేయాలంటే. ఎస్, మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, బోల్డ్ అని షోస్ చేయాలి, రియాలిటీ షోస్ చేయాలి. రియాలిటీ షోస్ చేయాలి మెయిన్గా, నాకు అది చేయాలని ఉంది. సో డోంట్ వాంట్ టు డూ దట్. ఒకసారి మంచుకొండలోన చంద్రమామ కోసం. షూర్ మీకోసం స్పెషల్. ఎస్, నా కోసం. మంచుకొండలోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం. అందరి చేత పాడిచ్చేసారు కదా, వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. అవును. శ్రేయా చేత పాడిచ్చారా? శ్రేయా ఘోషల్ చేత పాడించాను. చిత్రమ్మ చేత చేత పాడించాను, శంకర్ మాధవన్ గారి చేత పాడించాను, సుఖ్వీందర్ గారు, తర్వాత ఉదిత్ నారాయణ గారు, కార్తీక్, వాట్ నాట్ అందరూ చూసి లాస్ట్ సాంగ్ పెద్ద హిట్. ఎలా ఉందంటే ఇట్స్ అ వెరీ ఒక ఆల్మోస్ట్ రెహమానిష్ గా, అంటే రెహమానిష్ కొత్త పదం, అంటే అలాంటి ఒక అంబియన్స్, ఒక ఎకో అండ్ ఆరా క్రియేట్ అందుకనే అన్నమాట. ఎంత చేంజ్ ఉంది అప్పటి స్టైల్ కి ఇప్పటికి. యు హావ్ అడాప్టెడ్ అండ్ అడాప్టెడ్. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ సాంగ్ చేశాను, హిట్ 2. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది పాట. డూయింగ్ మై ఎఫర్ట్స్, ఎవ్రీ ఎఫర్ట్స్. మంచి రావాలి, మంచి చేయాలి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు అంటే ప్రాక్టికల్ గా నేను ఫేస్ చేసేది, ఇప్పుడున్న జనరేషన్
ఇప్పుడు కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు, శ్రీలేఖ గారిని పెట్టుకుందాం అని అనుకున్నా కూడా అమ్మో ఆవిడ దగ్గరికి వెళ్తే చేస్తుందో చేయదో, సీనియర్ కదా, ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో, లేకపోతే 2 ట్యూన్లు అడిగితే ఒకటే ట్యూన్, ఇలాంటి రకరకాల అసలు థాట్స్ ఇవేవి లేవురా బాబు, నేను అందంగా మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా మీకున్న బడ్జెట్లోనే అంటే నాకు ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కొత్త కొత్త థాట్స్ ఉన్నాయి. అవును, చాలా కొత్త ఒరవడితో వస్తున్నారు. సో అలాంటి సినిమాలు నాకు చేయాలని చాలా మీరు అన్ని జానర్స్ చేయగలుగుతారు, అన్ని జానర్స్ చేయగలుగుతారు. బట్ నేను చేస్తానని వాళ్ళకి ఎలా చెప్పాలి? నేను ఇవాళ చెప్పాను కదా, తప్పకుండా ఐ థింక్ అంతే. దీన్నే మీరు ఒక 3 సార్లు ప్రమోట్ చేయాలి. తప్పకుండా వేస్తూనే ఉంటాను. ఐఎమ్ ష్యూర్ మీరు ఇంత టాలెంట్ మీకు పెట్టుకుని ఎవ్రీ జానర్, అసలు మైండ్ ఐ కెన్ డూ థ్రిల్లర్, ఐ కెన్ డూ లైక్ అన్నమయ్య లాంటి సినిమా చేయగలను, ఎలాంటి సినిమా నేను చేయగలను. ఎలాగో అన్ని పాడాం కాబట్టి ఒక్క తప్పకుండా ప్రభు గీతం, ప్రభు గీతమా, మీరు ఇష్టంగా చేసిన డాక్టరేట్ అందుకున్న. ఇష్టంగా కాదు అంటే ఆ సాంగ్ నేను కంపోజ్ చేయలేదు, నేను పాడాను. బట్ ఇప్పటికే కొన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిన పాట, ఇందాక చెప్పాను కదా ఆలయంలో ప్రవేశించండి అని. సో ఆ సాంగ్ ప్రభు బిడ్డలందరి కోసం పాడతాను. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో, నీ బ్రతుకులో భారమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఎక్సలెంట్ గా పాడారు, ఎక్సలెంట్ గా మంచి పాట. అండ్ వీటన్నిటితో పాటు మీ పాటలు ఒక్కొక్కటి ఒక మ్యాజికల్ నంబర్. అండ్ ఏదో తోసేసి ఇచ్చేసే పాటలు ఒక్కొక్కటి మీరు క్రాఫ్ట్ చెక్కినట్టు ఆణిముత్యం, మీరు చేత్తో మనం అంటారు చూడండి, అలా అల్లినట్టుంది ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క డీటెయిలింగ్ ఆఫ్ యువర్ సాంగ్స్. శ్రీలేఖ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీరు తప్పకుండా ఇంకా వండర్స్ అండ్ మ్యాజిక్స్ ఈ బర్త్డే తర్వాత మీకు జరుగుతాయని చెప్పి, మిరకల్స్ జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. మనస్ఫూర్తిగా వి విష్ యూ అ గ్రేట్ అండ్ జాయ్ఫుల్ లైఫ్. స్వప్న గారు విష్ చేశారంటే డెఫినెట్ గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాట లాస్ట్ గా. అయ్యో ఇంకోటి ఏంటి, మీరు పాడిన పాట అన్నమయ్యలో అలరు చించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, అలరు చించలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల, ఉయ్యాల 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 ఉయ్యాల. చాలా అద్భుతంగా ఉంది. అంటే పూర్వజన్మ అదృష్టం ఉంటే ఇలాంటి పాట పాడే అవకాశం వస్తుంది. కీర్తన చాలా బ్యూటిఫుల్ గా దీన్ని అంటే కిరవాణి సార్ అవును చాలా బ్యూటిఫుల్ గా దీన్ని తీసుకొచ్చారు. పోకుండా పారుపల్లి సోదరులు దీనికి ట్యూన్ కట్టారు ఒరిజినల్ గా. సో వారి సమక్షంలో అనుకోకుండా యాదృచ్ఛికం నేను ఈ పాట పాడాను కిరవాణి సార్ సమక్షంలో, అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడి. ఫస్ట్ టైం మామూలుగా పాడితే ఇది ఇలా కాదు, ఒక తల్లి జోల పాడుతున్నట్టు ఉండాలి, పాడాలి, హస్కీగా అని పాడించారు. మీరు ఎంతో అందంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అలాగే ఉయ్యాల లాగా జీవితం హాయిగా హ్యాపీగా సాగాలని హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అండి.